ఆల్ రైట్, మరికొన్ని గంటల్లో ఐపీఎల్ హై వోల్టేజ్ మ్యాచ్ ఉంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు అమీతుమీకి రెడీ అయ్యాయి. ఐపీఎల్ ఫైనల్లో తొలిసారి ఈ రెండు జట్లు కోల్కతా, సన్ రైజర్స్ ఢీకొంటున్నాయి. ఈ రెండు జట్లలో ఏది టైటిల్ ఫేవరెట్ అనేది చెప్పడం చాలా కష్టమే. ఇరు జట్లు లీగ్ స్టేజ్లో అదిరే ప్రదర్శనతోటి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాయి. దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్లతోటి సన్ రైజర్స్ కు పేరుంది. నిలకడ ప్రదర్శనతోటి ఆల్రౌండ్ ఆధిపత్యం చలాయించడంలో కోల్కతాకు సాటి లేదు అనిపించుకుంటుంది. హెడ్ అభిషేక్ శర్మ క్లాస్ యంత్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఇక రాహుల్ త్రిపాఠి, షహబాజ్ అహ్మద్ అండ్ నితీష్ రెడ్డి గనక రాణిస్తే సన్ రైజర్స్ కు భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక స్పిన్ బౌలింగ్ లో సన్ రైజర్స్ కాస్త వీక్ గా కనిపించినా క్వాలిఫైడ్ 2లో అభిషేక్ అండ్ షహబాజ్ ఇద్దరు కూడా రాణించారు. ఇక మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తే హైదరాబాద్ కు రెండో టైటిల్, అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కి 2, ఓవరాల్ గా హైదరాబాద్ కి 3వ టైటిల్ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు కోల్కతా టీంను ఏమైనా తక్కువగా అంచనా వేయలేము. సునీల్ నరైన్ అలాగే గుర్బాజ్ మెరుపు ఆరంభం ఇస్తే గనక కోల్కతా కూడా చాలా ఈజీ కాబోతోంది. ఇక శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రస్సెల్, రింకు సింగ్ వీళ్ళందరితోటి కూడా కేకేఆర్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక హైదరాబాద్ తో పోలిస్తే కోల్కతాకు బలమైన బౌలింగ్ కనిపిస్తోంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొన్ని మ్యాచ్ల్లో సూపర్ గా ప్లే చేస్తున్నాడు. పేసర్లు మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అందుకే కోల్కతాను సన్ రైజర్స్ ఈజీగా తీసుకోవడానికి లేదు. కొసమెరుపు ఏంటంటే ఇవాల్టి ఫైనల్ మ్యాచ్కి వరుణ గండం పొంచి ఉంది. రాత్రి చెన్నైలో కొంచెం జల్లులతో కూడిన వర్షం పడచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. అయితే పూర్తిగా ఆట తుడిచిపెట్టిపోయే అవకాశం అయితే ఏమీ లేదు, జరుగుతుంది. కానీ కొంచెం ఆటంకం కలిగితే కలగచ్చని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది.